ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మమ్మల్ని పోటీలో ఓడించి అవమానించిన ఆవిడకి మనం సన్మానం చేయడమేంటో నాకు అర్థం కావట్లేదు. మన మాస్టర్ గారికే మనం సన్మానం చేయలేదు, అలాంటిది ఈవిడకి చేయడం ఎందుకో? మమ్మల్ని ఆ సీత రామ్ ముందు అడ్డంగా బుక్ చేసింది కదా, అందుకు. తనని గెలిపించిన టీచర్ని ఎలాగైనా మనందరితో గౌరవించబడేలా చెయ్యాలని సీతలా ప్లాన్ చేసింది. సీత ప్లాన్ని మనం ముందే గెస్ట్ చేయలేక గోతిలో పడిపోయాం. తప్పక ఆవిడికి సన్మానం చేయాల్సొస్తోంది. ఏం పర్వాలేదు, ఈ సన్మానం తర్వాత ఆ విద్యాదేవి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ఆవిడ విద్యాదేవి కాదు, దరిద్రదేవి. సన్మానం తర్వాత కూడా తను వెళ్ళకపోతే ఏం చేద్దాం వదినా? ఎట్టి పరిస్థితుల్లో తను వెళ్ళిపోవాలి. వెళ్ళేలా ప్లాన్ చేశాను. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు జరిగేది తనకి సన్మానం కాదు, అవమానం. ఎంతో గౌరవంగా ఈ ఇంట్లో అడుగుపెట్టిన ఆ విద్యాదేవి చాలా అవమాన భారంతో వెళ్ళిపోయేలా ప్లాన్ చేశాను. ప్రీతి ఉషల ఓటమికి తను మూల్యం చెల్లించుకునేలా చేశాను. అది ఏంటి అనేది వెయిట్ అండ్ వాచ్. మళ్ళీ ఏం ప్లాన్ చేసావు మహాలక్ష్మి? పాపం టీచర్ గారిని ఏం చేయబోతున్నావు? వాళ్ళొస్తున్నారు మహా. టీచర్ గారు వచ్చారు అత్తయ్య. రండి విద్యాదేవి గారు, కూర్చోండి. ఈరోజు మిమ్మల్ని ఇలా సన్మానించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మనసులో మండుతున్నట్టుంది. అవునవును, మీలాంటి గొప్ప వ్యక్తిని గౌరవించటం మాకు గర్వకారణం. మీ అభిమానం, ప్రేమ చూస్తుంటే నాకు కూడా సంతోషంగా ఉంది. మీతో కలిసి ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉండాలనుంది. ఇక్కడే పర్మనెంట్ గా తిష్ట వేయాలని చూస్తున్నట్టుంది. సన్మానమైన వెంటనే పంపించేస్తానని పిన్ని చెప్పింది కదా, ఇంకెలా ఉంటుంది? ఆలస్యం చేయకుండా సన్మానం మొదలు పెట్టండి అత్తయ్య. ఆ, అలాగే సీత, మీ టీచర్ కంటే నీకే ఎక్కువ ఉత్సాహంగా ఉన్నట్టుంది. కూర్చోండి విద్యాదేవి గారు, మీ శిష్యురాలు తొందరపడుతోంది. పిన్ని, మీ చేతులతోనే టీచర్ గారికి దండ వేసి శాలువా కప్పి దక్షిణ ఇచ్చి సన్మానించాలి. నాకు తెలుసు రామ్, మాటిచ్చాను కదా. ఒక్క నిమిషం. జనా ఇంకా రాలేదేంటి? జనా, జనా. బావగారు, బావగారు. ఇంతసేపు ఎక్కడున్నావు జనా? రూమ్లో మహా. ఇక్కడ టీచర్ గారికి సన్మానం జరుగుతుంటే మీరు రూమ్లో ఏం చేస్తున్నారు బావగారు? ఏంటి జనా, టెన్షన్గా ఉన్నావు? ఏమైంది? అది నా బ్రేస్లెట్ కనిపించట్లేదు మహా. రూమ్లో వెతుకుతున్నాను. ఏది మీ ఫేవరెట్ బ్రాస్లెట్టా బావగారు? సుమతి మీకు ప్రెజెంట్ చేసిన బ్రాస్లెటా? అవును, అదే కనిపించట్లేదు. ఏంటి సీత,
ఇంకా మీ టీచర్ దొంగ కాదు అని నమ్ముతున్నావా? తాను రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. తాను పచ్చి దొంగ అని ప్రూవ్ అయింది. తను కళాకారిని, సీతకు నాట్యం నేర్పిన గురువు అని గౌరవంగా సన్మానిద్దామనుకున్నాం. కానీ తను దొంగ అని తేలింది కాబట్టి సన్మానం క్యాన్సిల్ చేసి శిక్ష వెయ్యాలి అనుకుంటున్నాం. ఎలాంటి శిక్ష వేస్తే బాగుంటుందో మీరే చెప్పండి. ఇలాంటి దొంగకు ఇంట్లో స్థానం లేదు. వెంటనే పంపించే మహా. దొంగను ఊరికే సాగనంపితే ఎలా అన్నయ్య? వదిన చెప్పినట్టు ఏదైనా శిక్ష ఉండాలి కదా. 100 కొరడా దెబ్బలు కొట్టి సగం గుండు కొట్టించి అడ్డనామాలు పెట్టి పంపిద్దాం. ఇలాంటి వాళ్ళను బహిరంగంగా షూట్ చేసి చంపేయాలి. పోలీసులని పిలిచి కేసు పెట్టి అరెస్ట్ చేయిద్దాం. జైల్లో చిప్ప కొడుతుంటుంది. ఏంటి రామ్, నువ్వు కూడా ఏదైనా పనిష్మెంట్ చెప్పు. పనిష్మెంట్ ఏం వద్దు పిన్ని. బ్రేస్లెట్ దొరికింది కదా, పంపించేద్దాం. నువ్వేమంటావు సీత? ఇప్పటి వరకు మీ టీచర్ని వెనకేసుకొచ్చావు కదా. మీ దొంగ టీచర్కు ఏ శిక్ష వేయమంటావు? మీరు చెప్పింది నిజం అత్తయ్య. దొంగకు శిక్ష పడాలి. కానీ ఏ దొంగ అయితే బ్రాస్లెట్ దొంగతనం చేశారో ఆ దొంగకి శిక్ష పడటం న్యాయం. ఆ దొంగ మీ టీచరే కదా సీత? మా టీచరా లేక నువ్వా చిన్నత్తయ్య? ఏం మాట్లాడుతున్నావు సీత? నేను దొంగనేంటి? మీ అందరికీ ఒక చలనచిత్రం అనగా సినిమా చూపించబోతున్నాను. టైటిల్ చీకట్లో చిన్నత్తయ్య చేసిన సాహసం. నేడే చూడండి, నా ఫోన్లో విడుదల. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.